హలో అండి, వెల్కమ్ టు హర్నీస్ కుకింగ్స్ అండ్ టైలరింగ్ మోడల్స్. ఇప్పుడు మనం స్కూల్ యూనిఫామ్ ఎలా స్టిచ్ చేయాలో చూద్దామండి. అది స్కూల్ యూనిఫామ్ బాడీ ఫ్రాక్ ఎలా స్టిచ్ చేయాలో చూద్దాం. ఇక్కడ 5 to 7 ఇయర్స్ లోపు ఉన్న పిల్లలకి ఈ కొలతలు మనకైతే పర్ఫెక్ట్గా సరిపోతాయి అనమాట. పొడవు మీరు ఎంత కావాలో అంత పెట్టుకోండి. వెడల్పు, నెక్ లూజ్ ఇవన్నీ కూడా మనకి 5 to 7 ఇయర్స్ లో పిల్లలకైతే సరిపోతాయి అనమాట. ఇదిగోండి ఇక్కడ మనకి యూనిఫామ్ ఇదిగో ఈ బిట్ వచ్చి మనకి 1.5 మీటర్ సరిపోతుంది. బాడీకి తర్వాత ఫ్రాక్ కింద వైపు వేయడానికి కుచులతో సహా మనకి 1.5 మీటర్ సరిపోతుంది. అంటే ఇక్కడ బ్లౌజ్ లాగా మనకి మీటర్ క్లాత్ కాదండి, పన్నా అనేది ఎక్కువ వస్తుంది అనమాట. షర్ట్ బిట్స్ కానీ లేకపోతే ఈ యూనిఫామ్ క్లాత్లు అనేవి ఎక్కువ వస్తాయి. ఇదిగోండి ఇక్కడ 39 ఇంచులు అంటే మనకు 1 మీటర్ అనమాట. ఆ మీటర్న్నర టోటల్గా మనకి 1.5 మీటర్ సరిపోతుంది. ఇదిగోండి ఇక్కడ ఈ విధంగా చూద్దాం మనం. ఫస్ట్ మనకి వెడల్పు వచ్చేసి ఇక్కడ 14 ఇంచులు ఉందండి. పొడవు వచ్చేసి 10 ఇంచులు ఉంది. 11 ఇంచులు ఉందండి, 11 ఇంచుల వరకు ఉంది. మనం 12 ఇంచులు తీసుకోవాలి. తర్వాత షోల్డర్స్ వచ్చి ఇక్కడ 2.5 ఇంచులు ఉందన్నమాట. ఇదిగోండి 2.5 ఇంచులు ఉంది, మనం 3 తీసుకోవాలి. 2 కానీ 2.5 కానీ సరిపోతాయండి. తర్వాత ఇక్కడ హ్యాండ్స్ వచ్చి మనకి యూనిఫామ్ కదా, ఫుల్గా మనకి హ్యాండ్స్ కాదు కాబట్టి ఈ హ్యాండ్స్ వచ్చి మనకి 6 ఇంచులు ఉన్నాయండి. దీన్ని బట్టి మనం ఇప్పుడు పర్ఫెక్ట్గా మనం కొలతలు చూద్దాం అనమాట. ఇదిగోండి క్లాత్ ఈ విధంగా వస్తుందన్నమాట. మనం పైన బాడీ క్లాత్ వేయడానికి ఇదిగోండి ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ క్లాత్ వచ్చి యూనిఫామ్ క్లాత్ ఒకటి, షర్ట్ బిట్స్ ఒకటి మనకి ఎక్కువగా వస్తాయండి. పన్నా వెడల్పు ఎక్కువ వస్తుంది. ఇక్కడ క్లాత్ వెడల్పు 18 ఇంచులు, పొడవు వచ్చేసి 12 ఇంచులు తీసుకుంటున్నామండి. మనం 18 ఇంచులు ఎందుకు తీసుకుంటున్నాం అంటే 14 ఇంచులేమో మనకి బాడీ వెడల్పు ఉంది కదా, ఖర్చుతో అవన్నీ కలిపి మనకి 18 తీసుకుంటున్నాము. అంటే 2 ఇంచులు మీరు ఖర్చు కోసం వదులుకోవచ్చు, లేదంటే 1.5 ఇంచులు సరిపోతుందంటే మీరు 17కైనా మార్క్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ మనకి చూద్దాం. బాడీ పొడవు 14 ఉంది, కానీ మనకు అంత అవసరం లేదు. కానీ నార్మల్గా హాఫ్ అయితే ఇది కట్ చేసుకుందాం. ఎందుకంటే ఇదిగోండి 18 ఇంచుల వరకు టిక్ చేసుకున్నాం కదా, ఇలా ఈ విధంగా కట్ చేసుకుంటున్నాము. 2 బాడీస్కి మనకు సరిపోతాయి అన్నమాట. ఇవి 2 ఫ్రాక్స్ అవుతాయండి. నార్మల్గా అయితే యూనిఫామ్ 2-3 జతలు అవుతాయి అన్నమాట. ఇక్కడ క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని ఇలా మధ్యలోకి ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ మడత మీరు చూసారు కదా క్లియర్గా. ఇదిగోండి మనకి ఆది యూనిఫామ్ను కూడా ఈ విధంగా మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలి. క్లోజ్ మన వైపు ఉండాలి, ఓపెన్స్ రైట్ సైడ్ ఉండాలన్నమాట. కొలతలు చూసుకుందాం. ఇదిగో 4 వైపులా ఇదిగోండి విడివిడిగా మీరు వేసుకోండి. ఇక్కడ మనకి బాడీ పొడవు చూసుకున్నాం కదా, ఇందాక 11 ఇంచులు ఉంది, 12 పెట్టుకుంటే సరిపోతుందండి. మిగతాది మీరు కట్ చేసేయండి. మనకి ఇంచు ఎక్స్ట్రా ఉంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు నెక్ చూద్దాము. నెక్ మనకి పొడవు వచ్చేసి 3 ఇంచులు. ఇక్కడ కొంచెం కనబడట్లేదు, నేను వీడియో చూసుకోలేదండి, మీరు చూసుకోండి. వెడల్పు వచ్చి 2 ఇంచులు ఉంది. నెక్ అండి, నెక్ వెడల్పు వచ్చి 2 ఇంచులు, పొడవు 3 ఇంచులు అనమాట. మీ దగ్గర స్కేల్ ఉంటే కనుక మీరు అలవాటు లేని వాళ్ళైతే ఇలా డ్రా చేసుకోండి స్కేల్ పట్టుకుని. తర్వాత ఇక్కడ షోల్డర్స్ వచ్చి 3 ఇంచుల వరకు మార్క్ చేసుకుంటున్నానండి. మీకు 5 to 7 ఇయర్స్ పిల్లలకి, లో పిల్లలకి 2-2.5 అయినా నెక్ సరిపోద్ది. తర్వాత మనకి ఇక్కడ హ్యాండ్స్ వచ్చి 5 ఇంచెస్ అండి. 5 ఇంచులు తీసుకోండి, 5 ఇంచులు తీసుకోవాలి. తర్వాత 1 ఇంచు ఇదిగోండి ఈ విధంగా చంక భాగం దగ్గర మనకు 1 ఇంచు మార్క్ చేసుకుని పైకి ఇలా ఈ విధంగా మార్క్ చేసుకోండి. 10 ఇయర్స్ లోపు పిల్లలకి ఎవరికైనా సరే మనకి చంక భాగం వచ్చి 5 ఇంచుల వరకు సరిపోతుందండి. తర్వాత బ్యాక్ సైడ్ కూడా చూద్దాం. బ్యాక్ సైడ్ నెక్ కూడా సేమ్ అలాగే మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకుని ఇప్పుడు మనం ఈ చంక భాగం దగ్గరకు వచ్చేటప్పటికి మనం మొత్తం కూడా 2 కలిపి బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ 2 కలిపి ఈ విధంగా కట్ చేసేసుకుందామండి. ఈ విధంగా కొంచెం లోతు తీసుకుని కరెక్ట్గా మనం మార్క్ చేసిన విధంగానే ఇలా కట్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు ఫ్రంట్ నెక్ కట్ చేద్దాం. స్కూల్ యూనిఫామ్ పిల్లలకి బాడీ ఫ్రాక్కి మనకి ఈ నెక్ కాబట్టి మనం ఈ నెక్ మాత్రమే మనం కట్ చేస్తున్నామండి. తర్వాత బ్యాక్ సైడ్ నెక్ కూడా చూద్దాం. మీరు రౌండ్ కావాలంటే మీరు రౌండ్ చేసుకోవచ్చండి. 1 ఇంచు ఉంచుకుని రౌండ్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ బ్యాక్ నెక్ కొంచెం పైకి పెట్టుకుంటున్నాం, 2 ఇంచులండి. 2 ఇంచులు మార్క్ చేసుకుని ఇదిగో ఈ విధంగా కట్ చేసుకోవాలి. షోల్డర్స్ అయితే యాజ్ ఇట్ ఈజ్గా అంతేనండి. ఇదిగోండి మనకి అలా కరెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చింది. తర్వాత ఇక్కడ ఖర్చు దగ్గర మనకి ఎంత లూజ్ కావాలి అక్కడికి మీరు ఈ విధంగా టక్స్ పెట్టుకోండి స్టిచ్ చేసుకోవడానికి.
ఇదిగోండి మనకి ఇది బాడీ ఫ్రంట్ వైపు, ఇది బ్యాక్ సైడ్ అనమాట. బ్యాక్ సైడ్ మనం హుక్స్ పట్టి రింగ్ పట్టి వేయడానికి మధ్యలోకి ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని సమానంగా చూసుకుని కట్ చేసుకోవాలండి. ఇదిగో ఇలా ఈ విధంగా కట్ చేసుకోవాలి. తర్వాత హుక్స్ పట్టి రింగ్ పట్టి వేయడానికి ఇదిగో ఈ విధంగా 2 ఇంచులు వెడల్పుతో ఎంత పొడవు అవుతుందో అంత పొడవు వరకు మనం కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు బాడీ క్లాత్కి కింద వైపు వేయడానికి వేసే క్లాత్ని చూద్దాం. ఇది ఇంకో యూనిఫామ్కి ఇంకొక బాడీ కూడా కావాలి కదా, సో ఈ ముక్కని మనం కట్ చేసుకుని ఈ క్లాత్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు బాడీకి వేయడానికి క్లాత్ని కింద వైపు ఫ్రాకు ఎంత ఉందో మనం కొలుచుకుందామండి. దాని ప్రకారం మనం కట్ చేసుకుందాం. ఇదిగోండి మనకి పొడవు వచ్చి 17 ఇంచులు ఉంది. 20 ఇంచుల వరకు మీరు తీసుకోండి ఫోల్డ్ చేసుకోవడానికి. తర్వాత ఇక్కడ ఫ్రాక్ వచ్చి మనకి ఎంత పడుతుందో మన పొడవు చూసుకుందామండి. పొడవు వచ్చేసి ఇదిగోండి మనకి 17 ఇంచులు అనుకున్నాం కదా, 21 ఇంచుల వరకు ఉంచుకోండి. ఇక్కడ మీకు క్లాత్ తెలియడం కోసం చూపిస్తున్నానండి. ఇదిగోండి మీటర్ క్లాత్ అంటే మనకి 39 ఇంచులు కదా, 39 ఇంచుల వరకు ఇదిగోండి 1 మీటర్ క్లాత్ కాబట్టి 39 ఇంచులు అంటే 1 మీటర్ అనమాట. సో అక్కడ వరకు మీరు మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకుని అక్కడ వరకు మార్క్ చేసుకుని కట్ చేసేసుకోండి క్లాత్. పొడవు అనేది మనకి నార్మల్గానే అంతే వస్తుంది అనమాట, ఏ యూనిఫామ్ క్లాత్కైనా. ఇదిగోండి ఇలా డబుల్ ఫోల్డ్ ఇలా వస్తుంది అనమాట మనకి. మీరు ఆ విధంగా కట్ చేసుకుని 1 మీటర్ క్లాత్ అయితే మనకి బాడీ ఫ్రాక్ కింది వైపు వేయడానికి సరిపోతుందండి. మనకి 17 ఇంచులు ఉంది కదా, ఒక 4 ఇంచులు ఎక్స్ట్రా తీసుకోండి ఫోల్డ్ చేసుకోవడానికి. లేదు మామూలుగా 10 ఇయర్స్ లోపు పిల్లలకైతే మనం ఇదిగోండి పైన క్లాత్ ఇంకా కొంచెం మనకు మిగిలింది. 10 ఇయర్స్ లోపు పిల్లలకైతే మనకు ఆ క్లాత్ కూడా మిగిలిదనమాట, కరెక్ట్గా సరిపోతుందండి. ఒకవేళ మీరు 10 ఇయర్స్ లోపు పిల్లలకి స్టిచ్ చేయాలనుకుంటే కనుక ఈ క్లాత్ కూడా మీకు సరిపోతుందన్నమాట పొడవు వచ్చేసి. ఒకవేళ అవసరం లేదనుకుంటే మీరు కట్ చేసేసుకోవచ్చు. ఇదిగోండి ఈ విధంగా 2 పార్ట్స్ కింద ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దామండి. ఇలా ఇదిగోండి బ్యాక్ సైడ్ ఇలా ఓపెన్స్గా 2గా కట్ చేసుకుని హుక్స్ పట్టి రింగ్ పట్టి వేయడానికి ఈ విధంగా 2 ఇంచుల వరకు క్లాత్ని వెడల్పుగా ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని ఈ విధంగా స్టిచ్ చేసుకుని ఇక్కడ హుక్స్ పట్టి లోపలికి ఈ విధంగా స్టిచ్ చేసుకుని 2 మడతలుగా లోపలికి ఫోల్డ్ చేసుకోవాలండి. హుక్స్ పట్టీకి మాత్రమే ఇదిగోండి ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకుని ఈ విధంగా కుట్టు వేసుకుంటూ రావాలి. రింగ్స్కి వేరే పట్టీ అనమాట. ఇదిగోండి మనకి ఒక కుట్టు మాత్రమే వస్తుంది హుక్స్ పట్టీకి. ఇక్కడ రెండో సైడు లెఫ్ట్ సైడు హుక్స్ రింగ్ పట్టీ వస్తుందండి మనకి. ఇదిగోండి లెఫ్ట్ సైడు ఈ విధంగా స్టిచ్ చేసుకుని ఇది ఇప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని పైకి ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని కుట్టుకోవాలండి. ఇక్కడ మనకి రింగ్ పట్టీ వస్తుంది అనమాట, రింగ్స్ వస్తాయి. హుక్స్ పట్టీ అయితే రైట్ సైడ్ లోపలికి ఫోల్డ్ చేసుకోవాలండి. రింగ్ పట్టీ అయితే లెఫ్ట్ సైడ్ పార్ట్కి ఇదిగోండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని పైకి ఈ విధంగా మనకి కుట్టు వేసుకోవాలన్నమాట. డబల్ కుట్టు వేసుకోవాలి. ఇదిగోండి అప్పుడు మనకి గట్టిగా ఉంటుంది. తర్వాత రింగ్స్ వేయడానికి మనకి కరెక్ట్గా ఉంటుంది అనమాట. ఇదిగోండి ఇలా ఈ విధంగా వచ్చిన తర్వాత 2 రింగ్ పట్టి పైన హుక్స్ పట్టి ఈ విధంగా క్లాత్ని ఇలా పైకి పెట్టుకుని ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ రావాలన్నమాట. ఇదిగోండి ఈ విధంగా 2.5 ఇంచులు కానీ 2 ఇంచుల వరకు కానీ పై వరకు తీసుకొస్తూ ఇదిగోండి ఈ విధంగా కలిపి స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఒకదానిపైన ఒకటి ఇలా కుట్టుకుంటూ రావాలి. అప్పుడు మనకి రింగ్స్ పట్టి హుక్స్ పట్టి అయితే రెడీ అయిపోయింది. తర్వాత ఈ 2 కూడా ఇక్కడ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ షోల్డర్స్ జాయింట్ చేసేసుకుందామండి మనం. ఇదిగో ఈ విధంగా మీరు రాంగ్ సైడ్ రైట్ సైడ్ చూసుకుని మీరు ఇలా ఈ విధంగా స్టిచ్ చేసేసుకోండి. షోల్డర్స్ ఇలా కుట్టు వేసేసుకోవాలి. డబుల్ కుట్టు వేసుకోండి, అప్పుడు గట్టిగా ఉంటుందన్నమాట. తర్వాత ఈ క్లాత్ రాంగ్ సైడ్ రైట్ సైడ్ తెలుస్తుందండి. లైట్గా ఉండే సైడు లోపల వైపు వేసుకోండి, డార్క్గా ఉండేది బయట వైపు వేసుకోండి. తర్వాత ఇక్కడ డాట్స్ వేసుకోవడానికి 4 వైపులా డాట్స్ వేసుకోవాలండి. షోల్డర్ని ఇదిగోండి ఈ విధంగా మధ్యలోకి ఇలా పట్టుకుని ఇక్కడ మధ్యలోకి ఇలా పట్టుకుని ఒక 1/2 ఇంచ్ అనమాట. ఒకవేళ మీకు హుక్స్ రింగు పట్టి దగ్గర ఏమైనా కొంచెం క్లాత్ ఎక్కువగా కానీ తక్కువగా కానీ కనిపిస్తే కొంచెం డాట్ ఎక్కువగా వేసుకోండి. 4 ఇంచుల వరకు 4 కానీ 4.5 ఇంచులు కానీ పెట్టుకుని ఈ విధంగా 4 వైపులా డాట్స్ వేసుకోండి. ఎందుకంటే మనం హుక్స్ పట్టి రింగు పట్టి వేసుకునేటప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎక్కువగాను కొంచెం అలా రావచ్చు అనమాట. ఒక్క 1/2 ఇంచ్ 6 ఇంచ్ కానీ ఎక్కువ వస్తే మనం ఇందులో కవర్ చేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి ఇలా 4 వైపులా
డాట్స్ ఈ విధంగా వేసుకోండి. షోల్డర్స్కి మధ్యలో పట్టుకుని ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నెక్ చూద్దామండి. నెక్కి 2 ఇంచుల వరకు ఇలాంటి క్లాత్ తీసుకోండి. మనకి ఫుల్గా పొడవుగా రావు కాబట్టి మధ్యలో యాడ్ చేసుకుని ఫస్ట్ లోపలికి ఒక 1/4 ఇంచు మడత పెట్టుకుని ఇదిగోండి ఈ విధంగా ఫస్ట్ మీరు స్టిచ్ చేసుకుంటూ రావాలి. తర్వాత ఇక్కడి నుంచి మనం ఈ విధంగా ఇదిగోండి చివరన ఈ క్లాత్ని ఇదిగో ఈ విధంగా వెనక్కి ఫోల్డ్ చేసుకుని ఇక్కడి నుంచి మనం స్టిచ్ చేసుకుంటూ రావాలండి. మనకి ఈ నెక్ రావడానికి ఇదిగోండి ఈ విధంగా క్లాత్ని మన వైపుకి ఫోల్డ్ చేసుకోవాలండి. ఇదిగోండి ఇలా ఈ విధంగా మన వైపుకి ముందుకు అనమాట ఫోల్డ్ చేసుకుని కొంచెం క్రాస్ తీయండి. ఇదిగోండి ఈ విధంగా రావాలి క్లాత్. ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని ఇలా వచ్చిన తర్వాత పాదాన్ని ఇలా పైకెత్తి తర్వాత ఇలా ఇలా ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ రావాలి. తర్వాత మనకి మనం నెక్ కట్ చేసాం కదా ఆ పాయింట్ దగ్గర ఇదిగోండి మరలా ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకుని కొంచెం క్రాస్ తీసుకుని ఈ విధంగా స్టిచ్ చేసుకుని పాదాన్ని కొంచెం పైకి లేపి మళ్ళీ మనం నెక్ ఏ వైపు అయితే ఉందో మనకి ఆ విధంగా తిప్పుకొని ఇదిగోండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఒకవేళ ఫస్ట్ టైం కనుక ఈ నెక్ మనకి కరెక్ట్గా రావాలనుకున్న వాళ్ళు వేస్ట్ క్లాత్ మీద ఫస్ట్ ట్రైల్ వేసుకోండి. ఎందుకంటే ఇదిగోండి ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇంకా మీకు కొంచెం క్లియర్గా రావడానికైతే ఇదిగోండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఫోల్డింగ్ మడత మనకి ఇలా వచ్చి కొంచెం క్రాస్ తిప్పాలి. ఇదిగోండి కుట్టేటప్పుడు కొంచెం క్రాస్ తీసుకోవాలన్నమాట. ఇదిగోండి ఇలా సింగిల్గా ఒక మడత వేసుకుని ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ లాస్ట్లో చివరన కూడా మనం వెనక్కి ఫోల్డ్ చేసుకోవాలి. కట్ చేసుకుని ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని కుట్టుకుంటూ రావాలి. ఇలా వస్తుందండి మనకి. మనం పలకమాడ పెడుతున్నాం కాబట్టి నెక్ వచ్చి మనకి ఇదిగోండి ఇలా ఈ విధంగా వస్తుంది అన్నమాట. స్టిచ్చింగ్ అనేది ఈ విధంగా వస్తుంది. తర్వాత ఇక్కడ నెక్కి చుట్టూ కూడా లోపల ఇలా డాట్స్ ఇలా ఈ విధంగా టక్స్ పెట్టుకోవాలన్నమాట. ఇలా కట్ చేసుకుని ఈ విధంగా పెట్టుకోవాలండి. ఇలా పెట్టడం వల్ల మనం నెక్ లోపలికి తిరిగేసినప్పుడు నెక్ అనేది బాగా తిరుగుతుందనమాట, బాగా వస్తుందన్నమాట. సో ఈ విధంగా మీరు ఇలా టక్స్ పెట్టుకోండి. చుట్టూ కూడా మొత్తం కూడా పెట్టుకోండి. ఇదిగోండి ఇలా లోపలికి ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని క్లాత్ బాడీ ఫ్రాక్ పైకి రాకుండా లోపలికి ఇదిగోండి నేను మీకు కుట్టు కనబడుతుంది కదా పై వైపుకి రాకుండా లోపలికండి. తర్వాత రైట్ సైడ్ ఖర్చు ఉంటుంది కదా, ఖర్చుని రైట్ సైడ్ వచ్చేలా ఈ విధంగా పై వైపు కుట్టు వేసుకుంటూ రావాలన్నమాట. మనకి ఎంత మాత్రము కుట్టు అనేది పైకి రాకూడదండి. మనం ఏదైతే అతుకుతున్నామో దాని మీద మాత్రమే ఈ విధంగా కుట్టు వేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడే మనకు లోపలికి ఫోల్డ్ చేసినప్పుడు కరెక్ట్గా నెక్ అనేది షేప్ అది బాగా వస్తుంది అనమాట. ఇదిగోండి ఖర్చు రైట్ సైడ్ రావాలని చెప్పాను కదా, ఇదిగోండి ఈ విధంగా వస్తుంది. తర్వాత ఇదిగోండి మనం ఇలా స్టిచ్ చేయడం వల్ల కరెక్ట్గా మనకి నెక్ అనేది బాగా వస్తుంది అనమాట, పర్ఫెక్ట్గా. తర్వాత ఇదిగోండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని సేమ్ యాజ్ ఇట్ ఈస్గా నెక్ ఏ షేప్లో అయితే ఉందో మనం ఆ షేప్లో, ఒకవేళ రౌండ్ నెక్ అయితే కూడా మీరు ఈ విధంగానే లోపలికి ఫోల్డ్ చేసుకోవాలండి. కానీ దానికి లోపల కుచ్చులు అనేవి పెట్టుకోవాల్సి వస్తుంది అనమాట. మనం ఈ నెక్కి అయితే మాత్రం ఈ విధంగానే స్టిచ్ చేసుకోవాలి. యూనిఫామ్ నెక్కి ఇదిగోండి ఈ విధంగా మొత్తం చుట్టూ కూడా నెక్ అంతా కూడా బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడు ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ రావాలి. చివరన ఇదిగోండి ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసుకుని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. చూడండి మనకి నెక్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మనకి. అదిగోండి మనకి కరెక్ట్గా నెక్ అయితే మనకి కరెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. తర్వాత ఇక్కడ చంక భాగం దగ్గర మనం హ్యాండ్స్ ఉండవు కాబట్టి యూనిఫామ్కి మనం ఈ ఆమ్ రౌండ్ కూడా మనం చూద్దాం. ఇదిగోండి నెక్ అయితే కరెక్ట్గా ఉంది. ఇప్పుడు
హ్యాండ్స్ కూడా ఇప్పుడు చూద్దామండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ గానే 2 ఇంచుల క్లాత్‌ని ఈ విధంగా కట్ చేసుకుని పొడవుగా ఎక్కువగా కట్ చేసుకోండి. మిగిలితే మీరు కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఇలా కుచ్చు పెట్టుకుంటూ రావాలన్నమాట. అంటే మనకి చంక భాగం దగ్గరకు వచ్చేటప్పటికి హ్యాండ్స్‌కి రౌండ్ తీయాలి కదా! కంపల్సరీ ఇలా కుచ్చులు పెట్టుకోవాలి. అప్పుడే మనకి బాగా వస్తదనమాట. లేకపోతే లాగేసినట్టు వస్తదండి క్లాతు. సో, ఇక్కడ షోల్డర్ దగ్గర అవసరం లేదు. స్ట్రెయిట్‌గా ఉంటది కాబట్టి ఓన్లీ ఇలా మనకి రౌండ్ తిరుగుతుంది కాబట్టి ఇక్కడ ఇదిగోండి ఈ విధంగా మనం స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇలా కుచ్చులు పెట్టుకున్న తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా రైట్ సైడ్ ఖర్చొచ్చేలా మళ్ళా మనం ఇదిగోండి ఈ విధంగా కుట్టుకుంటూ రావాలి. కుట్టు పైకి రాకూడదండి. బాడీ ఫ్రంట్ వైపు గానీ, బ్యాక్ సైడ్ గానీ ముందుకు రాకుండా ఓన్లీ ఆ క్లాత్‌కి మాత్రమే రావాలి. మనకి ఇలా ఫోల్డ్ చేసినప్పుడు ఆ కుట్టు మనకి లోపలికి వెళ్ళిపోవాలన్నమాట. ఇదిగోండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని దానిపైన ఇలా కుట్టు వేసుకుంటూ రావాలి. అప్పుడు మనకి యూనిఫామ్ హ్యాండ్స్ దగ్గర మనకి పర్ఫెక్ట్‌గా వస్తదనమాట. చంక భాగంలో బాగా పర్ఫెక్ట్‌గా కరెక్ట్‌గా వస్తదండి యూనిఫామ్‌కి. ఇదిగోండి ఇలా వస్తదనమాట. ఇక్కడ నెక్ 3 ఇంచులు తీసుకున్నామండి. మీకు కావాలంటే మీరు 4 ఇంచుల వరకు కూడా సరిపోద్దనమాట 7 ఇయర్స్‌కైనా. రెండో వైపు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా నేను చెప్పిన విధంగా కుచ్చులు పెట్టుకుంటూ కంపల్సరీ కుచ్చులు పెట్టుకోండి. క్లాత్ ఎక్కువ పడతదనమాట. ఎక్కువ తీసుకోండి. 2 ఇంచుల వెడల్పు. తర్వాత ఇదిగోండి బ్యాక్ సైడ్ నుంచి బ్యాక్ సైడ్ మీ ఇష్టం. బ్యాక్ సైడ్ గానీ, ఫ్రంట్ సైడ్ గానీ. ఇదిగోండి మనకి ఇక్కడ రాంగ్ సైడ్, రైట్ సైడ్ చూసుకోండి. ఈ క్లాత్ మనకి బాగానే తెలుస్తుంది. ఇక్కడ స్టిచ్ చేసేటప్పుడు రైట్ సైడు 2 కూడా రైట్ సైడే ఉండాలన్నమాట. పొడవు ఎంతో మనకు చూసుకోండి. ఇదిగోండి పొడవు వచ్చి ఇంకా మనకి పొడవు ఆది డ్రెస్ తీసుకోండి. పొడవు 17 ఇంచులు అనుకున్నాం మనం ఇందాక. ఇంకొక 4 ఇంచులు ఎక్స్ట్రా ఉండేలా తీసుకోండి. ఫస్ట్ ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి. పొడవు ఎంత ఉందో చూసుకుని పొడవు ఎక్కువగా ఉంటే కనుక ముందు ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని ఆ తర్వాత కింది వైపు క్లాత్ని ఇదిగోండి ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇక్కడ నేను డబుల్ ఫోల్డ్ వేసాను. ఎందుకంటే ఎదిగే పిల్లలే కాబట్టి ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న మనకి క్లాత్ ఎప్పుడైనా డ్రెస్ కొరస వచ్చేసినప్పుడు కుట్టు విప్పుకోవడానికైనా బాగానే ఉంటుంది. ఒకవేళ అవసరం లేదనుకుంటే మీరు కట్ చేసేసుకోండి. 10 ఇయర్స్ లోపు పిల్లలకైతే అసలు కట్ చేయక్కర్లేదండి. కరెక్ట్‌గా సరిపోతుందనమాట బాడీ ఫ్రాక్‌కి పొడవు వచ్చేసి. ఇదిగోండి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. రైట్ సైడ్ నుంచి రాంగ్ సైడ్కి ఇలా ఫోల్డ్ చేసుకుని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం ఈ బాడీ ఫ్రాక్‌కి ఇలా కుచ్చులు పెట్టుకుందామండి. లోపలి వైపు అటువైపు రాంగ్ సైడ్ అంటే లైట్‌గా ఉండేది మీకు రాంగ్ సైడ్ అర్థమవుతుంది కదండి. అంటే తిరగా మరగలో చూసుకోండి. చూసుకుని ఇదిగోండి ఇలా కుచ్చులు పెట్టుకుంటూ రావాలన్నమాట. యూనిఫామ్‌కి ఎప్పుడైనా నార్మల్ కుచ్చులు బాగుండవండి. యూనిఫామ్ కాబట్టి ఈ కుచ్చులు అయితేనే బాగుంటాయి. ఫస్ట్ మనం ఒక మడతని మన వైపు, తర్వాత రెండో మడతని రెండో వైపు ఇలా ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ రావాలన్నమాట. ఫస్ట్ మన వైపు రావాలి ఒక 1/2 ఇంచు కుచ్చు. తర్వాత పై వైపుకి ఇదిగోండి ఈ విధంగా పై వైపుకి పెట్టుకున్నాం కుచ్చుని. తర్వాత మళ్ళా ఇదిగోండి ఇలా మన వైపుకి ఒక కుచ్చు పై వైపుకి ఒక కుచ్చుని మన వైపుకి ఈ విధంగా ఇలా వచ్చేలా మనం స్టిచ్ చేసుకుంటూ రావాలన్నమాట. ఇదిగోండి ఈ విధంగా వస్తుందన్నమాట. మనం ఫస్ట్ బ్యాక్ సైడ్ వేసాం కదా, ఇదిగోండి ఈ విధంగా కుచ్చులు అనేవి వస్తాయన్నమాట. ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. తర్వాత ఫ్రంట్ సైడ్ కూడా అలాగే స్టిచ్ చేసుకోవాలండి. తర్వాత ఇక్కడ కుచ్చులు వేసుకున్న తర్వాత డబుల్ కుట్టు వేసుకోండి, గట్టిగా ఉంటుందన్నమాట. ఇదిగోండి ఈ విధంగా డబుల్ కుట్టు వేసుకుని ఇప్పుడు ఫ్రంట్ సైడ్ కూడా చూద్దాం. ఫ్రంట్ సైడ్ కూడా ఈ విధంగా రైట్ సైడ్ రాంగ్ సైడ్ చూసుకుని రెండు మీకు రైట్ సైడ్ రావాలండి, రెండు రాంగ్ సైడ్ రావాలన్నమాట. అంటే ఫుల్గా ఒక వైపు అంతా తిరిగేసి రావాలి, ఒక వైపు అంతా మీకు మామూలుగా రావాలన్నమాట. ఇదిగోండి ఈ విధంగా ఒక మనకి 6 ఇంచు కూడా పట్టదనమాట. ఒక 1/4 ఇంచు ఇలా ఫోల్డ్ చేసుకుని ఇదిగోండి పై వైపుకి ఈ విధంగా కుచ్చి పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ గ్యాప్ ఉంది చూసారా, ఆ గ్యాప్ ఒక 1.5 ఇంచు వరకు ఉంచుకుని ఇదిగోండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని ఈజీగా వచ్చేస్తుందండి. ఒకటి రెండు కుచ్చులు మీకు కొంచెం అలవాటు లేని వాళ్ళకైతే కొంచెం కష్టంగా ఉన్న ఒక 2 కుచ్చులు పెట్టేటప్పటికి మీకు అర్థమైపోతుంది అనమాట. ఇదిగోండి ఈ విధంగా ఒక కుచ్చు మన వైపుకి ఒకటి పై వైపుకి ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ రావాలన్నమాట.
ఇక్కడ మీకు క్లాత్ ఎంత ఉందో 1 మీటర్ క్లాత్ పర్ఫెక్ట్గా సరిపోతుందండి 5 to 7 ఇయర్స్ లోపు పిల్లలకి. ఒక 10 ఇయర్స్ లో పిల్లలకైతే 1.5 మీటర్ మీకు కుచ్చులు ఇంకా బాగా వస్తాయన్నమాట. క్లాత్ ఉంటే మీరు ఇంకా ఎక్కువ కూడా తీసుకోవచ్చు. నార్మల్గా అయితే ఇంత సరిపోతుంది క్లాత్. ఇదిగోండి ఈ విధంగా మనకి కుచ్చులు అయితే వస్తాయి. ఇదిగో ఈ విధంగా ఇలా కరెక్ట్గా మనకి పర్ఫెక్ట్గా బాగా వచ్చాయన్నమాట. తర్వాత ఇక్కడ చంక భాగం దగ్గర మనకి బాడీ లూజ్ ఎంత ఉందో మనం ఆది ఫ్రాక్ ఉంటుంది కదా దాని ప్రకారం చూసుకోండి. నార్మల్గా అయితే 14 ఇంచులు సరిపోతుందన్నమాట. ఏ పిల్లలకైనా 5 to 7 ఇయర్స్లో పిల్లలకి 14 ఇంచెస్ అండి. 14 ఇంచెస్ మనకి సరిపోతుంది. ఇంకా మీకు తక్కువ కావాలన్నా ఎక్కువ కావాలన్నా అడ్జస్ట్ చేసుకుని మీరు కుట్టు వేసుకుంటూ రావడమే. ఇదిగోండి చివరన ఈ విధంగా స్టిచ్ చేసేసుకుంటూ రావాలి. అటువైపు ఇటువైపు కూడా ఈ విధంగా అటు ఇటు కూడా ఈ విధంగా ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇంతేనండి, మనకి డ్రెస్ అయితే రెడీ అయిపోయింది. మీకు వెడల్పు ఎంత ఉందో చూసుకుని పొడవు కూడా ఎంత ఉందో చూసుకుని ఈ విధంగా స్టిచ్ చేసుకోండి. ఇదిగోండి మనకి పొడవు వచ్చి 14 ఇంచులు కదా, అటు ఇటు కూడా స్టిచ్ వేసేసుకుని కుట్టుకుంటే ఇదిగోండి మనకి పర్ఫెక్ట్గా నెక్ కానీ లూజ్ కానీ అంతా కూడా మనకి పర్ఫెక్ట్గా సరిపోయింది. ఈ యూనిఫామ్ బయట నేను హాల్లో బయట స్టిచ్ చేయడం వల్ల కలర్ మీకు డిఫరెంట్గా కనపడిందండి, కానీ అదే యూనిఫామ్ అనమాట. తర్వాత మనకి ఇక్కడ బాడీ పైన బెల్ట్ పెట్టుకోవడానికి మనం ఈ టాకాలు ఇవి వేసుకోవాలి కదండి. ఇవి ఈ విధంగా 4 ఇంచుల వరకు మీరు కట్ చేసుకోండి. బెల్ట్ పెట్టుకోవడానికి మనం వేస్తాం కదా. ఇదిగోండి నాడ ఈ విధంగా తయారు చేసుకుని ఇలా 4 ఇంచుల చొప్పున ఇదిగోండి మనం కట్ చేసుకుని ఇక్కడ డాట్స్ పెట్టుకోవాలన్నమాట. ఫస్ట్ ఇదిగోండి 3 ఇంచులు అనమాట. మీకు ఇక్కడ తెలియకపోతే 3 ఇంచులు పెట్టుకోండి. 3 ఇంచులు కానీ 2.5 ఇంచులు కానీ 3 ఇంచులు పెట్టుకోండి, పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇదిగోండి తర్వాత ఈ విధంగా రఫ్ చేసుకున్నట్టుగా వేసుకోవాలి. టక్స్ పెట్టుకుని ఇదిగోండి ఈ విధంగా. తర్వాత ఇంకొక వైపు లోపలికి మిగతాది ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని ఇలా రఫ్ లాగేసుకోండి. అంటే ఎక్కువ కుట్టు వేసుకోండి. ఇలా ఈ విధంగా గట్టిగా ఉంటుంది అనమాట మనకి బెల్ట్ పెట్టుకోవడానికి. ఇలా 4 వైపులా కూడా మనకి ఈ విధంగా వేసుకోండి. మనం డాట్స్ లాగే కదండి, దానికి పక్కనే ఈ విధంగా వేసుకోవాలన్నమాట. బ్యాక్ సైడ్ కూడా అంతే. ఇదిగోండి బ్యాక్ సైడ్ కూడా సేమ్ నేను పక్కన వేసాను అనమాట. మీరు దాని మీద కూడా వేసుకోవచ్చు. ఇంతేనండి, ఇంత ఈజీగా ఉండే ఫ్రాక్ అయితే మనకి రెడీ అయిపోయింది. కలరు చేంజ్ వల్ల నేను బయట హాల్ స్టిచ్ చేయడం వల్ల ఆ విధంగా కలర్ కనపడిందండి, కానీ యూనిఫామ్ అయితే మాత్రం ఇదే అనమాట. ఇంతేనండి, ఇంత ఈజీగా ఉండే యూనిఫామ్ అయితే మీరు తప్పకుండా ట్రై చేయండి. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా సపోర్ట్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ అండి.